ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్లో 51 మంది మరణించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఎడతెరిపి లేని వానలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండచర్యలు విరిగిపడడంతో నదుల్లో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హిమాచల్లోని మండి జిల్లాలో బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కుండపోత వానలకు చండీగఢ్ మనాలి హైవేపై కొండచర్యలు విరిగిపడ్డాయి. మండి, సిర్మౌర్ జిల్లాలోని దాదాపు 250కి పైగా రోడ్లను మూసివేశారు అధికారులు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఐఎండీ హెచ్చరికలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 20 నుంచి జూలై 2వ తేదీ వరకు వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై నివేదిక రిలీజ్ చేసింది హిమాచల్ ప్రభుత్వం. 10 రోజులుగా కురుస్తున్న వానలకు 51 మంది మరణించినట్లు తెలిపింది. 12 జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పింది. ఇప్పటి వరకు 22 మంది గల్లంతైనట్లు తెలిపింది. మండి జిల్లాలో అత్యధికంగా 10 మంది మరణించినట్లు చెప్పింది. అలాగే 103 మందికి గాయాలైనట్లు వెల్లడించింది హిమాచల్ ప్రభుత్వం. यहाँ सामने से अगर हम देखें, यहाँ 8 मकान जो है वो जिनका नामो निशान नहीं रह गया। पीछे यहाँ पर पुल था, पक्का पुल था, और वो पुल भी बह करके चला गया है। इस तरफ भी मकान थे, कोई मकान उसमें बचा नहीं है। लेकिन यहाँ गनीमत यही है कि लोगों की जिंदगी बचाने में हम सफल, क्योंकि इवैक्यूएट कर लिया था लोगों के घर। पशुधन तो का नुकसान तो हुआ, बहुत बड़ी क्षति हुई है। ये सारा इलाका इस पुल के माध्यम से ही कनेक्टेड था। अब आने जाने का कोई रास्ता नहीं रह गया। ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య జెండా ఊపి యాత్రను ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. తొలి విడతలో భాగంగా జమ్మూ నుంచి 5,880 మంది బయలుదేరారు. రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. కోటా బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరిచి 1,40,000 క్యూసెక్లు దిగువకు వదులుతున్నారు. అలాగే మధ్యప్రదేశ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 24 గంటలు వానలు ఉండడంతో గ్వాలియర్, చంబల్, రేవా, సాగర్ డివిజన్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ये आज रात को बारिश अधिक हुई है। हर साल यही स्थिति रहती है। बाहर क्या है, जो नाला है वो चौक रहता है, उसका पानी इसके अंदर आ जाता है, उससे बहुत सारी समस्याएं हैं। जिला शिक्षा अधिकारी कार्यालय है, ये परिसर डाइट का है, इसमें कई डॉक्यूमेंट रखे हुए हैं। ये निगम की लापरवाही है, इसलिए जो पीछे गड्ढे, लैट्रिन के गड्ढे जो खुले हैं उनका पानी भरा हुआ है घर में। सब पूरे घर में, किचन में ना खाना बना पा रहे हैं, ना कुछ भी है। मान लो कोई काम ही नहीं कर पा रहे। దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళలో జోరు వానలకు కావేరీ నదికి వరద పోటెత్తింది. తమిళనాడు త్రిచిలోని ముకుంబు డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో డ్యామ్ గేట్లు తెరిచి మెట్టూరు డ్యామ్ కు నీరు వదులుతున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని తెలిపింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.